ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయం యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవీశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే నకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపరం నిత్యం శకశికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం యత్ర కుత్ర స్థితం దేవం యత్ర కుత్ర స్థితం దేవం శికారాయ నమో నమః. కొత్త సంవత్సరం 2006 జనవరిలో కొత్త సంవత్సరం పండుగ చేసుకున్నారు జనం. కానీ మన పండగ మాత్రం కాదు, అది ఇంగ్లీష్ వాళ్ళ పండగ. మన కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరాది. ఈ తెలుగు సంవత్సరాది మనం చేసుకోవాల్సిన పండగ. ఈ తెలుగు తిరగదిప్పాల్సి వచ్చింది. తెగులు సంవత్సరాది. తెలుగుకి తెగులు పుట్టింది. ఎందుకంటే చదువుకునే పిల్లలు ఇంగ్లీష్లో తప్పితే తెలుగు రాయటం చేత కాదు, తెలుగు చదవటం చేత కాదు. అసలు తెలుగు అంటే, తెలుగు సంవత్సరం అంటే ఎందుకు ఈ పండగ? అసలు తెలుగు సంవత్సరాన్ని పండగ చేసుకోవటం అంటే ఏమిటి? మరి ఎందుకు చేసుకోవాలి? తెలుగు సంవత్సరాది పండగ చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. మరి ఇంగ్లీష్ సంవత్సరాది అంటే డిసెంబర్ నెల రాత్రి 12 గంటలప్పుడు పండగ చేస్తున్నారు, అర్ధరాత్రి పూట. ఇది మనం ఉదయం సూర్యోదయాలు చేస్తున్నాం. ఇది మనం చేసే పండగ చాంద్రమానం, సూర్య చంద్రులతో కూడుకున్న పండగ. ఇది ఉగాది అంటారు. సంవత్సరాది ఉగాది. మామూలుగా మాట్లాడేది ఉగాది, తెలుగు సంవత్సరాది అంటారు. సంవత్సరం మొదలు సంవత్సరాది. కానీ ఇది యుగాది, యుగాది అంటారు. యుగం ఆది, యుగం మొదటి రోజు. ఇది ఈ యుగాది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకు వచ్చే యుగాది ఏమిటా అంటే 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు యుగాది వచ్చింది. యుగ ఆది, యుగానికి ఆది మొదటిది. అది ఆ యుగాది పండుగ మనం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం పేరు ఏమిటా అంటే పరాభవ నామ సంవత్సరం. పరాభవ అంటే ఏంటి? పరుల చేత వంచింపబడటం పరాభవం. మరి ఇతరుల చేత వంచింపబడే పేరుగా కనపడుతుంది పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు మన భారతదేశానికి కూడా అదే సమస్య తయారైంది. మరి ఈ భారతదేశం ఎటువంటిది? ఈ భారతదేశం ఎట్లాంటిదంటే ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, దైవం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, మంచి మీద నమ్మకం ఉంది. మన నుంచి ప్రతి జీవరాశిని కూడా దైవంతో సమానంగా చూస్తున్నాం. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆకాశంలో తిరిగేవి 21 లక్షలు. భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు. భూమిలో కుప్పల 21 లక్షలు. సముద్రంలో 21 లక్షలు. 21లో 84 లక్షల జీవరాశులు. మన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందూ సాంప్రదాయం యొక్క లక్షణం ఏంటంటే ఏ జీవరాశిని కూడా హింసించడం,
మన ధర్మం కాదు. హింసకి దూరంగా ఉండటమే మన ధర్మం. మరి హింసకి దూరంగా ఉండటం అనేది శాకాహారం తింటమే జరుగుతుంది. శాకాహారం కూడా ఒక రకంగా హింస. ఎందుకంటే ఒక పండు ఉంది, దాని విత్తనం వేస్తే మొక్క వస్తుంది. మొక్క వచ్చిందంటే జీవం ఉన్నట్టే. మరి మన హిందూ ధర్మంలో పండి రాలిపోయిన ఆకులు తింటే హింసకి దూరంగా ఉన్నట్టు. అటువంటి మనస్తత్వం గల మరి మతం మన హిందూ మతం. ఈ హిందువులు ఈ భారతదేశంలో ఎవరిని హింసించేటువంటి లక్షణాలు లేవు. ఎవరిని ఎందు ద్వేషం లేకుండా ఉంటాం. అందరితో మతం అంటే సమ్మతం, సమ్మతము మతము. ఈ సమ్మతం అంటే అందరితో కలిసి ఉండటమే సమ్మతం. ఎవరితో కూడా విడిగా ఉండకపోవటమే సమ్మతం. ఈ మతం యొక్క స్వభావం ఎవరి ఎందు ద్వేషం లేదు. అట్లా ఉండబట్టి మన భారతదేశంలో అన్ని దేశాల వాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మన మతం కాని వాళ్ళు, అనేక రకాల మతస్థులు, అనేక రకాల భాష ఉన్నవాళ్ళు అందరూ కూడా మన హిందూ దేశంలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉండటానికి, జీవించడానికి అవకాశం మనం ఇచ్చాం. ఎవరెందు ద్వేషం లేకుండా ఉన్నాం. కానీ ఇది ఈ ఉగాది సంవత్సరం ఎట్లా ఉంది అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎటువంటి కష్టాన్నైనా సరే ఓర్చటం మన హిందూ మతం యొక్క సమ్మతం. ఎట్లా ఉంది అంటే మన దేశానికి వచ్చి, ఇక్కడ జీవితం బతకడానికి వచ్చి, మన మీద మనల్ని ఇబ్బంది పెట్టి, మన పరిపాలన పోగొట్టి వాళ్ళ పరిపాలన వచ్చి మనల్ని హింసించినా కూడా వాళ్ళని ద్వేషించలే మనం. కానీ ఎవరు ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా చివరికి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేటట్టుగా చేసిన మతమే ఈ హిందూ మతం. ఈ మతం యొక్క లక్షణం ఇది. ఈ హిందూ మతంలో యుగాది సంవత్సరం, ఈ యుగాది అనేది ఎట్లా ఉంది, ఈ యుగాదికి ఏం చేయాలి, ఈ యుగాది ఎట్లా చేయాలి? శ్రీకళ్యాణ గుణావహం. అందరూ, ఏ మతస్థులు కానీ ఎవరైనా కానీ అందరూ సుఖంగా సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం. ఆనందం కలగాలంటే వాళ్ళ ఇంట్లో ఏదో మంచి కార్యం, ఓ పిల్లవాడు పుట్టడం, ఓ పెళ్లి జరగటం, లేకపోతే ఉద్యోగం రావటం, ఏదో ఆనందమైంది, అది కళ్యాణం. శ్రీకళ్యాణ గుణావహం. రిపుహరం. మనకు శత్రుత్వం లేకుండా అందరితో ఉండటం, రిపుహరం. దుస్వప్న దోషాపహం. మనకు కళలు వస్తుంటాయి రాత్రిపూట. ఆ వచ్చిన కళ ఎట్లా ఉంటుందంటే నిద్ర లేచి మెళుకు వచ్చిన తర్వాత కూడా నిజంగా జరిగినట్లే. ఎట్లా ఉంటుంది? మన ఇంట్లో ఎవరో వాళ్ళు చచ్చిపోయినట్టుగా కళ వచ్చింది అనుకోండి, లేచిన తర్వాత వాళ్ళు చూసిన దాకా కూడా వాళ్ళు బతికుని లేదు, చచ్చిపోయినారు అనుకుంటాం, అంత భయపడతాం. దుస్వప్న దోషాపహం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. ఈ ఉగాది రోజున గంగా స్నానం చేసిన ఫలితం రావాలి. గోదాన తుల్యం రుణాం. దూడతో కూడిన గోవును దానం ఇచ్చిన ఫలితం వస్తుంది. ఈ ఉగాది రోజున ఎటువంటిది మనకు శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత గంగా స్నానం చేసిన విశేషమైన పుణ్యం వస్తుంది. గోవుని దానం చేసిన ఫలితం వస్తుంది. ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వృద్ధికరం, శుభకరం. మంచి సంతానం కలుగుతారు. సంతాన సంపత్ప్రదం. నానా శాస్త్ర సుసాధనం. అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఏ ఒక్క శాస్త్రం పూర్తిగా చదవటం కూడా చాలా కష్టం. ఈ యుగాది రోజున నానా శాస్త్రాలు చదివినంత ఫలం వస్తుంది. ఈ సంవత్సరాది పండుగ చేస్తే సముచితం పంచాంగం ఆకర్ణ్యతం. ఈ పంచాంగం వింటే ఇవన్నీ వస్తాయి. ఈ పంచాంగం ఎట్లా ఉంటుంది? మరి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 కలిసి పంచాంగం. ఈ పంచాంగ శ్రవణం ఈ సంవత్సరాది పండుగ రోజున మనం చేస్తున్నాం. ఈ సంవత్సరాది పండుగ ఎందుకు చేస్తున్నాము అనేది
ఇట్లా చేసినట్లయితే మనకు ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా ఈ దోషాలన్నీ మనకు పోతాయి. అయితే ఈ పండుగ రోజు మన ఇష్ట దైవాన్ని పూజిస్తున్నాం. పూజించి వేప పూతతోటి ప్రసాదం చేస్తున్నాం. ఈ వేప పూత తీసుకొచ్చి వేప పూత, మామిడికాయ, మరి చింతపండు రసం లేకపోతే తేనె, మరి మామిడికాయ మరి మామిడికాయ వేప పూత, చింతపండు, తేనె, బెల్లం, ఇవన్నీ కూడా 5 రకాలు. చేదు, పులుపు, వగరు, తీపి. మరి ఈ 5 రకాలు షడ్రుచులు అంటారు. 6 రుచులు. ఇందులో నీళ్లు కూడా కలుస్తున్నాయి. 6 రుచుల పదార్థాలను పెట్టి నివేదన పెట్టి దేవుడికి ఆ ప్రసాదం మన నోట్లో వేసుకున్నాం. ఆ నోట్లో వేసుకుని జల్లు అంటుంది ఒళ్ళు. ఎందుకంటే ఎటువంటి కష్టానికి, ఎటువంటి సుఖానికి కూడా దడవకుండా మేము ముందుకు వెళ్తాము అని చెప్పుకోవటానికే ఈ వేప పూత ప్రసాదం. దేవుడు పూజ చేసి వేప పూత ప్రసాదం తింటున్నాం. అయితే ఈ సంవత్సరం ఫలితం ఏమిటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 2025 నుంచి ఎక్కువగా పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంది. నవనాయకులు అన్నారు. సూర్యుడి దగ్గర నుంచి కేతు వరకు 9 మంది గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. అంటే దానివల్ల ఏమిటంటే దుర్మార్గుల యొక్క బలం ఎక్కువగా ఉంది, మంచివాళ్ళ యొక్క బలం తక్కువగా ఉంది. దుర్మార్గుల బలానికి మంచివాళ్ళు దొంగిపోవాల్సి వస్తుంది, ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఇట్లా జరగడానికి కారణం ఏమిటో మనం ముందుగా తెలుసుకుందాం. ఇప్పుడు గురువారం 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజు యుగాది వచ్చింది. ఏ వారం వచ్చిందో ఆ వారం గురువుకి సంబంధించిన వారం కాబట్టి గురువు రాజైనాడు. తర్వాత మంత్రి కుజుడైనాడు. తర్వాత సేనాధిపతి చంద్రుడు, మరి సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, ఇట్లా మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి సూర్యుడు, నీరసాధిపతి శుక్రుడు. ఇట్లా ఈ 9 గ్రహాలు మనకు వచ్చినాయి. ఈ 9 గ్రహాల యొక్క ఆధిపత్యం వచ్చింది. దీనివల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి? గురువు రాజు అవటం చేత, గురువు బ్రాహ్మణ జాతి గ్రహం కాబట్టి ఎవరు ఏం తప్పు చేసినా వాళ్ళ మంచే కోరుతారు. ఇప్పుడు రాజు యొక్క స్వభావం ఏంటంటే చెప్పిన మాట విని దండించడం జరుగుతుంది, అన్ని కళ్ళతో చూడటంలే. కానీ రాజు గురువు అవటం చేత బ్రాహ్మణ జాతి గ్రహం అయిన తర్వాత ఎవరు ఏది చెప్పినా కూడా దాన్ని విచారించి వాళ్ళని మరణ శిక్ష వేసే వాళ్ళని కూడా మరణ శిక్ష వేయకుండా వాళ్ళ తప్పేదో తెలియచేసి వాళ్ళని బాగా చూడటం, ప్రపంచాన్ని చక్కగా పరిపాలించటం రాజు అయినటువంటి గురువు యొక్క లక్షణం. ఈ సంవత్సరం రాజు గురువైనాడు. ప్రజలంతా కూడా సుభిక్షంగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా బతకటానికి మంచి అవకాశం ఒకటి కనపడుతుంది. అయితే కష్టాలు ఎన్నైనా రావచ్చు. అన్ని కష్టాలను కూడా తప్పించుకొని రాజు గురువు అవటం చేత మనమంతా కూడా సుఖంగా, సంతోషంగా ఉంటాం. మంత్రి కుజుడు. ఈ కుజుడు రక్త సంబంధమైన వాడు. దీనివల్ల ఈ మంత్రి కుజుడైతే కలహాలు, తగాదాలు, యుద్ధాలు, అగ్ని భయం, దొంగల భయం, వర్షాలు మధ్య మధ్యగా కురుస్తాయి, ధాన్యాదులు అన్ని కూడా ప్రతివి కూడా ధరలు పెరుగుతాయి, లోహాలు కూడా ధరలు పెరుగుతాయి. మరి ప్రతి వస్తువులు కూడా ధరలు పెరగటం ఇదొక పద్ధతి మంత్రి వల్ల వస్తుంది. తర్వాత మూడవ వాళ్ళు ఎవరు? చంద్రుడు. ఈ చంద్రుడికి దాదాపు 3 ఆధిపత్యాలు వచ్చినాయి. ఈ చంద్రుడు కూడా బ్రాహ్మణ గ్రహం. మూడవ వాడు
సేనాధిపతి చంద్రుడు. ఈ సేనాధిపతి చంద్రుడు అవటం చేత తెల్లటి ధాన్యాలన్నీ పండుతాయి. తెల్ల విటమి అంటే ముందు బియ్యం బాగా పండుతాయి. అయితే బియ్యం బాగా మరి రేటు పెరుగుతుంది. 2026 సంవత్సరం 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు, శుక్రుడు, గురువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కుజుడు వల్ల మీరు ఆస్తులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గురువు వల్ల విద్యా ఉద్యోగం బాగుంది. రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. కానీ ఉన్న వాటిల్లో కల్లా మరి 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేదు. వ్యాపారస్తులకు పూర్తిగా ఇబ్బందిగా ఉంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది. మరి ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా మరి అర్ధాష్టమ శని. ఈ శని వల్ల అనవసరమైన దండగా మారే ఖర్చులు, ఇబ్బందులు, కష్టాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. అనుకోని అనవసరమైన దండగా మారే ఖర్చులు వచ్చే ఆదాయం కంటే 3 రెట్లు దండగా మారే ఖర్చులు అయ్యే లక్షణాలు బాగా ఉన్నాయి. కాబట్టి సంపాదించకపోతే మానే, ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి. అట్లా ఉండాలంటే తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం అవసరం. చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. మరి ఆస్తులు కొనుక్కునే అవకాశం ఉంది. ఇది మీకు పాత ఎప్పుడో బకాయిలు రావాల్సినవి కూడా వస్తాయి. కానీ ఇంత వచ్చింది కూడా ఏదో రకమైన అనవసరమైన శని బాగుండకపోవటం వల్ల ఇంట్లో కుటుంబ కలహాలు, భార్యాభర్తల కలహాలు, వచ్చిన డబ్బులు వృధాగా పోగొట్టుకోవటం, ఇవ్వకపోతే వాళ్ళకి ఇవ్వటం, ఎవరికైనా హామీలు ఇస్తే డబ్బులు రావు. మరి ప్రోనోట్లకు సంతకాలు, సాక్ష్య సంతకాలు పెడితే వాళ్ళు డబ్బులు కొడతారు, మీరు కట్టాలి. మీ ఆస్తులు మొత్తం అమ్మినా కూడా చాలక జైలు పాలు కూడా అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మరి హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవాలి. అట్లా మీ జాతకం చూపించాలంటే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. 6300061241 ఇదొక నెంబరు. ఇంకో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా సరే ఫోన్లు చేసి దానికి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకుంటే అన్ని విధాలా మీకు ఈ సంవత్సరం అంతా బాగుండేటట్టుగా చెప్పగలుగుతాం. కానీ ఈ రాశి వాళ్ళకి శని బాగున్నాడు, రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. 5 గ్రహాలు బాగున్నాయి. అయితే 3 గ్రహాలు మాత్రం బాగాలేవు. కుజుడు, రాహుకేతువులు మధ్యలో పడ్డారు. మరి కాలసర్ప దోషం, ఈ రాశికి కాలసర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది. ఈ 3 చాలు, ఈ 3 కొంపలు తీసేవి. ఎందుకంటే దొంగ ఉన్నాడు అంటే వదిలిపెట్టడు, ఎక్కడ ఏదైనా సరే తీసుకుపోతారు. ఈ రాహువు, కేతువు, కుజుడు సామాన్యమైనటువంటి గ్రహాలు కాదు. వీటి వల్ల నష్టపడితే ఇక మళ్ళీ జీవితంలో కోలుకోలేరు. కాబట్టి ఈ రాశి వాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.